జై శ్రీమన్నారాయణ. 18వ పాశురం. உந்து மதகளித்தன் ஓடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமஷம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையுளிப்ப వందు తిరవాయ్ మగిழ்ందేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై పాసవ వ్యాఖ్యానం. మదమును స్రవించు ఏనుగుల బోలిన బలము కలవాడు, వెనుదీయని భుజబలము కలవాడు అయిన నందగోపుని కోడలా నప్పిన్నా, సువాసన గుబాళించుచున్న కొప్పుగలదానా గడియ తీయుము, కోళ్లు వచ్చి అంతటా కూయిచున్నవి. మాధవి పందిరిపై పలుసార్లు కోకిలల గుంపులు కూయిచున్నవి. బంతితో నిండిన వేళ్లు కలదానా ఎర్ర తామర పువ్వు బోలిన చేతితో సౌందర్య భరితములగు గాజులు ధ్వనించగా వచ్చి నీ బావ యొక్క పేరును పాడుటకు సంతోషముతో తెరువుము. అంటే నందగోపుడనగా ఆచార్యుడు, గజము అంటే భగవానుడు. భగవానుని వశములో నుంచుకొనున్న ఆచార్యులే ఏనుగులను వశీకరించుకొను నందగోపుడు. నందగోపుడు ఆచార్యుడు. అతని పల్లె ఆచార్యకులము, అదే రేపల్లె. గడియ తీయుట అనగా అమ్మ కటాక్షించి కర్మానుగుణంగా కాక కృపానుగుణంగా మనను పరమాత్మ రక్షించినట్టు చేయుట. కోళ్ళు అనగా భగవత్ కైంకర్యమునందు శ్రద్ధగల భగవద్భక్తులు ఆచార్యులు. కోకిలలు అనగా మధురగానము చేయు ఆళ్వారులు. బంతి అనగా లీలా విభూతి. చేయి అనగా జ్ఞానము. సౌందర్యము అనగా ఇతర విషయ నివృత్తి, సౌకుమార్యము, స్వభోక్తృత్వ నివృత్తి. సౌగంధ్యము అనగా నిరతిశయ ప్రేమ. చేతిగాజులు అనగా అనన్యార్హ శేషత్వము, అనన్య శరణ్యత్వము, అనన్య భోగ్యత్వము. జై శ్రీమన్నారాయణ.